10,000 ఈయన కట్నం వేస్తలేరు. ఇప్పుడు పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని తీసుకొచ్చాడు. పెళ్లి చేస్తాను పెద్ద మనిషి ఈ అంగట్లకు వస్తా. వాళ్ళు వస్తలేరే, వాడు పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని మాలకు పోయి చెప్తా నీ హోటల్ పడతాయి. మన ఆయన కొడుకుని మన ఆయన ఒప్పుకుంటలేడు. పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని తీసుకొచ్చాడు. అలా నూపితే లోకల బండి పెట్టి నూపుతాడు. హలో గైస్, వెల్కమ్ టు స్వామి ఆఫీసర్. ఈరోజు వీడియో వచ్చేసి మావంతో చేసినాం, మా తమ్ముతో. వీడియో ఏం చేసిందంటే ఈరోజు ఒక పిల్ల తల్లిని ఎత్తుకొచ్చిందని వీడియో చేసినాం. వీడియో క్రేజీ అంటే క్రేజ్ వచ్చింది. అమ్మాయిని ఎత్తుకురాలే, పిల్ల తల్లిని ఎత్తుకొచ్చిందని వీడియో చేసినాం. జనాలు అయితే పిచ్చోళ్ళు అయిపోయారు. వీడి పిల్ల తల్లిని అంటే తెస్తారని జనాలు అయితే పిచ్చోళ్ళు అయిపోయారు. గాయస్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో ఎంజాయ్ చేసే ముందు గాయస్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయస్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు ఎనర్జీ వచ్చి ఇంకా మరిన్ని మీ గురించి ఇంకా మరిన్ని వీడియోలు తీస్తాను గాయస్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండిగా. పెద్దమానికి నమస్తే, బాగున్నావా? గుర్తుపట్టే వచ్చినా. ఈయనను పట్టినావా? ఏంటంటే మనోడు పెళ్లి చేసుకున్నాడు, ఓ పిల్ల తల్లిని పెళ్లి చేసుకుని పెళ్లి చేయాలి. జరా గట్టిగా మాట్లాడు, వినిపించదు జరా. మనోడు పెళ్లి చేసుకున్నాడు, ఓ పిల్ల తల్లిని పెళ్లి చేసుకుని పెళ్లి చేయాలి. జరా గట్టిగా మాట్లాడు, వినిపించదు జరా. గుర్తుపట్లే కాదు, బట్టలు ఇప్పిస్తాం, ఒక జత బట్టలు ఇప్పిస్తే ఒక 1000 రూపాయలు ఇస్తాం. సంఖ్య చెప్తామేంది ఇట్లా, ఒక జత బట్టలు ఇప్పిస్తా, ఒక 1000 రూపాయలు ఇస్తా. గీనే గుట్ట మీద పెళ్లి చేయాలి. మా తమ్ముడు మా అమ్మ నాయన ఒప్పుకుంటలేరు. ఇక్కడ చూడే అక్కడే ఉంది, వాళ్ళు ఒప్పుకుంటలేరే. ఈడు తెచ్చింది పిల్లని కాదు, ఓ అమ్మాయిని తేలేయుడు, పిల్ల తల్లిని తెచ్చిండు. నువ్వు చేసుకున్నావనా? మరి వాళ్ళు పెళ్లి చేయగానే కానీ పెద్ద మనిషిని బతలాడేది. నువ్వు పెద్ద మనుషులు ఎక్కువ దగ్గర రుమాల కట్టినావు, మంచిగా ఉన్నావు, పంచం ఉంది, కొత్త బట్టలు ఇప్పిస్తా. పోతపోయింది, పుణ్యం ఉంటుంది దగ్గర. పుణ్యం కట్టుకో. 100 అబద్ధాలు అని ఓ లగ్గం చేయాలంట. నాకు పెద్ద మనుషులు ఏరే, నువ్వు పెద్ద మనుషులే జర. నువ్వు అంగి కలర్ మంచిగా ఉన్నావు. ఈ సంగతి నాకు తెలిసే కానీ నేను వచ్చింది. ఈ అంగట్లో పెళ్లి చేస్తారు ఎవరన్నా? అంగట్లో పెళ్లి చేస్తారా? గుట్ట మీదనో, దేవుని కాడనో, కార్యంలోనో చేస్తారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చినప్పుడు అంగట్లో చూస్తే అందరు చూస్తారు, అందరు చూస్తారు. వీడు పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని తీసుకొచ్చాడు. వీడు పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని తీసుకొచ్చాడు. మాట్లాడేది గంట పెద్ద మాట. పానాతతో నేనేం చేసుకోవాలి? పెద్ద మనుషులు ఎక్కువ. వీడు 26 సంవత్సరాలే, పేడు ముత్తింది. గంత పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఓ జత బట్టలు ఇప్పిస్తామే, ఒక జత బట్టలు ఇప్పిస్తాం. 1000 రూపాయలు ఇచ్చినావు, నీకు కూలి కూడా ఇస్తాం. గంత మాట అంటే ఏంది? పెద్ద మనుషులు ఎక్కువ, మా పేనాయన లెక్క కొడుతున్నావు, మా తాత లెక్క కొడుతున్నావు. ఏ ఆయన బతలాడరా బుక్క, కాలు పట్టు. నీ పెళ్లి ఆ సాగుకు వచ్చింది ఇంద్ర, కాలు పట్టుకో. మేము కాలు పట్టుకుంటాం, మేము కాలు పడుతున్నాం. పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నావు కదా. ఇక్కడ లేరా పెద్ద మనుషులు? మా తాత లెక్క కొడుతున్నావే. పెద్ద మనిషి ఆయన కాదు, నిన్ను అడుగుతున్నావు. ఇక్కడ చూడే, నా ముఖం చూడు రాదు. పిల్లని చేసుకో, నిన్ను అడుగుతున్నావు. కాలు మొక్కరా పోయి, కాలు మన ఆయన కొడుకుని మన ఆయన ఒప్పుకుంటలేడు. మన ఆయన ఒప్పుకుంటలేడు. ఈ పిల్ల ఆయన ఉరిపెట్టుకుందా బస్ పోరగాడు. సంవత్సరం ఇకం కాదే, పెళ్లి రోజు పెళ్లి సంవత్సరం ఇకం కాదే. పుణ్యం అంటే 1000 రూపాయలు ఇస్తామంటుంటే నాకెందుకు జత బట్టలు ఇప్పిస్తాం. వచ్చిన బాధ
తాత లెక్క కొడుతున్నావే నువ్వు, ఏం మాట్లాడ మా తాత లెక్క కొడుతున్నావు, మా చచ్చిపోయిన తాత లెక్క కొడుతున్నావు. చచ్చిపోయినోడో సిటిగాడోడో నాకు తిక్కబట్టి పుణ్యం తాకుతుంది, పుణ్యం కట్టుకో. 1000 అబద్ధాలు అయినా కానీ ఒక పెళ్లి చేయాలంట, నువ్వు పెళ్లి చేయి అంతే. పర్ఫెక్ట్ అయిందా ఇట్లా గుర్తుపట్టినావా? ఏం లేదు, మావాడిని పెళ్లి చేద్దామని పిల్లతాన్ని తీసుకొని వచ్చాడు. జర పెళ్లి చేయాలి, జర చేద్దాంలే. ఎప్పుడు? మంచి రోజు చూసి చేయాలి. ఇవాళ మంచి రోజేనే, జర చేద్దాం దా రాదు. చేద్దాం కానీ ఈ గొర్రెలు అయిపోయాక గంట సేపట్లో వస్తా, గంట సేపట్లో వద్దామే. సరే అని తర్వాత చేద్దాంలే. పిల్ల ఊపుటలేదే, పిల్ల తల్లి ముందే. ఆడు చిన్న వయసే కానీ పిల్ల తల్లిని వేసుకొచ్చుండు. అది స్టేషన్ పోయి అలా పెడతా కానీ స్టేషన్లనే చేసుకో, పెద్ద మనుషులలో చేసుకో అని చెప్పారు. అదే స్టేషన్ పోయి జర అయితే ఆడికి పోయి చెప్తా, మాల్ పోయి చెప్తా, నీ హోటల్ పడతాయి. అదే స్టేషన్ పోయి జర అయితే ఆడికి పోయి చెప్తా, మాల్ పోయి చెప్తా, నీ హోటల్ పడతాయి. అది ఇది ఏంటిది అనుకుంటున్నావు? మాలే ఇది, మాలే కానీ ఆడికి పోయి స్టేషన్ కాడ పోతా, పిల్ల తల్లిని తీసుకొని నేను చెప్తా. ఆడికి పోయి నాకు ఫోన్లు కొడితే అక్కడ అన్ని ఫోన్లు చేస్తావు. నువ్వురా చేస్తా అనుకో, పెద్ద మనుషులకు. ఆయనకి 26 ఏళ్ళు ఉన్నాయి, మీసాలు రాలేదా? బోడమూతి తెరంది నీకు, నువ్వు చేస్తున్నా. నాది అయ్యింది, 2 పిల్లలు నాకు. మా తమ్ముడే వీడు, మా తమ్ముడు ఏం చేసాడు, పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని తీసుకొచ్చుండు. అలా నూపితే లోకల బండి పెట్టి నూపుతాడు. పిల్లని తీసుకురాలే, పిల్ల తల్లిని తీసుకొచ్చుండు. అలా నూపితే లోకల బండి పెట్టి నూపుతాడు. నీకేం ఎంత ఉంది? 26. నీకు పోతుంది అలా? నీకు మీసాలు బోడమూతి మనోంది, గుత్తలు నూపుతాడు ఆడ. అదేంది? అలా వేస్తే స్టేషన్లో వేస్తే గుత్తలు. నీకేజ్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఊకోవాలి. ఈయనకేం 26, పిల్లకేం 36. పెద్ద మనిషి అంటే పిల్ల తల్లిని తీసుకొని వచ్చాడు మనోడు. అట్టా చూడు జరా, పెట్టి నూపితే చక్కగా అవుతారు. పోలీసు వాళ్ళే చేసుకో అని చెప్పిరే, పోలీసు వాళ్ళు చేసుకో అన్నారు. 1000 రూపాయలు ఇప్పిస్తుందా? నాకు అవసరం లేదు కానీ 1000 రూపాయలు ఇప్పిస్తా నీకు, పెద్ద మనిషి. అది కాకపోతే మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతాం కానీ మాట్లాడేది అంతా అయిపోయింది. అమ్మ నాయన చేస్తానికి వస్తలేరు, జర పెద్ద మనిషి కావాలి. నీకు బట్టలు ఇప్పిస్తా అవసరం. బాగున్నావే? గుర్తుపట్టినావా? వీళ్ళే మావాడు పిల్లతల్ని లేపుకోవచ్చు, పెళ్లి చేయాలి జర. మావాడు మా తమ్ముడు. పిల్లలు ఊరికిస్తావు, తల్లిని ఊరికిస్తావు. పిల్ల అయినదే తల్లి అయినదే, పిల్లలు ఊరికిస్తావు, తల్లిని ఊరికిస్తావు. పిల్ల అయినదే తల్లి అయినదే. సంవత్సరం అయింది అమ్మాయి పెళ్ళి అయ్యి, పిల్లవాడు పుట్టిండు, ఆమెను తీసుకొని వచ్చాడు. జర పెళ్లి చేయాలి, పెద్ద మనిషి లేడు. 1000 రూపాయలు ఇస్తాం. ఆయన కాదు, నిన్ను అడుగుతున్నాం. బట్టలు ఇప్పిస్తాం, ఒక 1000 రూపాయలు ఇస్తాం. పైసలు కావాలి. బట్టల షాప్ కాడ ఇస్తాం పా. బట్టల షాప్ కాడ మావాడు అడ్వాన్స్ 10,000 పెట్టాలి. 10,000 ఆయనకే ఇస్తలేరు, 10,000 నీకే ఇద్దాం. పిల్లానికే ఇస్తలేరు 10,000. బట్టల షాప్ కాడ ఇస్తాం. గంట సేపట్లో వస్తాం. ఏంటి పిల్లని తీసుకొచ్చాడు? అదే ఆడ 2 రోజులు 3 రోజులు 2 రోజులు అయితే 2 రోజులు మన నైట్ తీసుకొని వచ్చాం. పుట్టిన పిల్ల పెద్ద పుట్టిన పిల్ల పెద్ద సంసారం చేస్తే పుట్టిన పిల్ల. నవ్వు జోక్ వస్తుంది మీకు, నవ్వుతావు. గంట మాట అంటలేదు మీరు, నవ్వులాట కాదు. లవ్ చేసిండు. ఖర్చు మేము పెట్టుకుంటాం, నీకే బట్టలు ఇప్పిస్తాం. పెద్ద మనిషి లెక్క రుమాల కట్టుకొని తెరిసేపు ఆడ పుసమెట్టలు అవి ఉంటాయి, చేయాలంతే. ఆడ పెడతారే, నీకు బట్టలు ఇప్పిస్తా. ఇప్పుడు బట్టల షాప్ కాడుకో దా, మరి నీకు సైజు మాకు తెలియదుగా. పెద్ద మనిషి ఆయనకు రుమాల లేదు, పంచ లేదు, పైటతో సంసారం అవుతుంది. పైసలు ఇక్కడ
నిన్ను అడుగుతున్నావే ఆయనను కాదు. నువ్వు పెద్ద మనుషులకు మాది ఈ ఊరే, మాలే మాది, కమాన్ కాడు ఉంటది మా ఇల్లు. అయితే వీళ్ళు అమ్మ నాయన ఒప్పుకుంటలేరే. నీకు బట్టలు ఇప్పిస్తాం అని చెప్తున్నాగా. నాకు బట్టలు వేస్తేనే వస్తాను మరి దా ఇప్పిస్తా బట్టలు షాప్ కాడికి. తీసుకొని వస్తే ఇంటి మధ్య పోతుంటే మొదలు నాకు దగ్గర ఆడికి దాటాను. నీకు సైజ్ తెలియదుగా మాకు. ఐదేం తెలియదు అదే డయర్ నెంబర్ ఎంత? డయర్ నెంబర్ ఎంత? పట్టుకోకపో మరి డయర్ నెంబర్ ఎంత? డయర్ నెంబర్ ఎంత? పెద్ద మనిషి చూడే పోయేది ఒక సేపట్లో పోయేద్దాం. మంగళవారం నాడు చేద్దాం. ఈ మంగళవారం మంచిగా ఉంది ఆయన పేరు బలం. వద్దు ఆయుధ పడుతుంది. నీ డయర్ సైజ్ ఎంత చెప్పు, బట్టలు తెస్తాను. నాకేమవుతుంది రేపు వచ్చినప్పుడు పట్టుకొస్తా అది తీసుకొని. ఏంటి పట్టుకోసావు? డాయరు ఇప్పుడు వేసుకోలేదా? వేసుకోలేదు. రాత్రి రెడ్డి మర్చిపోయింది. డాయరు ఇప్పుడు వేసుకోలేదా? వేసుకోలేదు. రాత్రి రెడ్డి మర్చిపోయింది. ఇప్పుడు ఇచ్చేసానండి బట్టలు. ఎన్ని బట్టలు ఇచ్చేస్తాం? బనీన్ నెంబర్ ఎంత? బనీన్ నెంబర్ ఏ నెంబర్ డయర్ నెంబర్ చెప్పి ఇక అన్ని ఇస్తాడు ఆడే. నాయ నెంబర్ నెంబర్ ఆయుధ కట్టుకోవాలరా. మంగళవారమే పేరు బలం ఉంది. మళ్ళా మంగళవారమే. మంగళవారం సిగ్గుపడుతున్నావు ఏంది రానిక? కొత్తగా నేర్చుకున్నాడు. బట్టలు ఇప్పిస్తాం. సంగతి చెప్పదు అంత కాదు కానీ బట్టలు ఇప్పిస్తాం. నాకు బట్టలు చూపిస్తారు. పెళ్లి చేస్తాం పెద్ద పెళ్లి మనిషి. చేస్తే గుర్తు తెలుసుకో. మాలే అంటే ఆడుకో మీ ఇంటికో ఆ పిల్లతాన్ని నేను తీసుకురా మాట్లాడదాం. ఈ అంగట్లకు వస్తా అదేనా? నేనే మాకు బాధ నీ ఊరు నీ కథ ఉంటుంది. వాళ్ళు వస్తలేరే. వాడు పిల్లని తీసుకురాలి. పిల్ల తల్లిని తీసుకొచ్చు. నిలవాలా పెద్ద మనిషి అని అడుగుతున్నా. పెద్ద మనిషి అని అడుగుతున్నా. ఎవరు దొరకదు. బట్టలు ఇప్పిస్తానే. ఇది ఊరే కదరా? అవును ఈ ఊరే ఉన్నాయి. దుకాణాలు ఉన్నాయి. దుకాణ మార్కెట్ వాడు వస్తాడు. 10,000 ఈయన కట్నమే ఇస్తలేరే. 10,000 పిల్ల సంబంధం ఇచ్చాడు. నా పిల్లల సంబంధం ఇచ్చాడు. పిల్ల సంబంధం ఇచ్చాడు. నా పిల్లల సంబంధం ఇచ్చాడు. మరి ఒక 10 పెద్ద మనిషి లేక ఆయనకి ఏం తెలుసు? చిన్నపిల్లాడు ఆయనకి ఏం తెలుసు? పేడుమూతి అంది ముందే. అని పేడుమూతి 26 సంవత్సరాలు అనుకో. ఇప్పుడు నాకేమన్నా నాకు ఆడేమన్నా దేనికొస్తున్నావు నాకు జోక్ వీడియోలు చేస్తున్నావు. టెన్షన్ ఏం పడకు. నువ్వు పెళ్లి చేస్తానికి ఏమవుతుంది? ఆయన ఏమో కఠినే అందుకుంటుండు. జోక్ కెమెరా నడుస్తుంది చూడు.